సంక్రాంతి అనుకున్నా అండి. ముందు మందు వస్తావా లేదా? అలాగే అలాగే. ఎప్పుడు పోయింది? నేను పొద్దున పాలు బీతికి వదిలిపెట్టాను. రాత్రి రాలేదు, ఇప్పుడు దాకా రాలేదు. రాత్రి రాలేదు, ఇప్పటిదాకా రాలేదు. గోవింద్ రాసుకో. ఎట్లాంటి బర్రె? బర్రె కొమ్ములు, సుక్క తోక. బర్రె కొమ్ములు, చుక్క తోక. దూడుందా? ఉంది. తెల్లవారులు అరుస్తూనే ఉంది. దూడుంది, రాత్రి రాలేదు, ప్రొద్దున రాలేదు. అయితే ఇప్పటిదాకా దూడకి పాలివ్వడానికి రాలేదు. రైట్, బంద్రి దొడ్లో ఉంటుంది. పో, దొరకపోతే వచ్చి నాతో చెప్పు. చెప్తాం. విన్నారుగా, పాడి బర్రె నిన్న పొద్దుననగా పోయింది. రాత్రి రాలేదు, ప్రొద్దున రాలేదు. నేను బంద్రి దొడ్లో ఉంటుందని చెప్పాను. ఎలా చెప్పాను? ఏ ఆధారాలతో చెప్పాను? ఏది నువ్వు చెప్పు చూద్దాం. నువ్వు. నెక్స్ట్ నెక్స్ట్. గోవింద్ నువ్వు చెప్పు. వట్టి మట్టి బుర్ర నీకెలా తడుతుంది? ఇదిగో పాడి బర్రె దూడకి 2 పూటలు పాలివ్వకుండా ఎలా ఉంటుంది? ఉందంటే ఎవరో బంధించి ఉండాలి. బంధించారంటే ఎక్కడుంటుంది? బందిరి దొడ్లో ఉంటుంది. అంతేనా? నేననుకోండి, ఎవరన్నా దొంగలు కట్టేసుకోకూడదు. చాలా నువ్వు ముందు వచ్చి నుంచో. డిటెక్టివ్ రాజున్న ఊళ్ళో దొంగలు ఉండడమా? అసంభవం. ఈ ఊళ్ళో ఉంటే డిటెక్టివ్ రాజన్న ఉండాలి, దొంగలన్న ఉండాలి. ఏది ఇప్పుడు చెప్పండి, మన బడిలో ఎప్పుడన్నా దొంగతనం జరిగిందా? రైట్, గోవింద్ రాసుకో. ఏమో దొరికిందా? లేదు బాబు, మా తమ్ముడు అక్కడి నుంచిగా వచ్చాడు. అసంభవం. మనం చెప్పిన మాట తప్పడమా? అలా చూద్దాం. హలో ఓల్డ్ మాస్టర్, నేను బయటికి పోతున్నాను. నేను వచ్చేదాకా నా క్లాస్ కూడా చూస్తుండండి. రైట్ గోవింద్, 6వ నెంబర్ కట్టండి. చూడండి, రోజు రోజుకి స్కూల్ పరిస్థితులు. తెలుసు, నాకంతా తెలుసు. మీరే స్కూల్ని ముంచుతారు. అది కాదండి, మన అల్లుడు గారు ఉన్నారే రాజు గారు. అదేనయ్యా, నాకు తెలుసు. వాడే స్కూల్ని ముంచేస్తాడు. సరేనా? చెప్తాం. ఇప్పుడు ఊళ్ళో వాళ్ళ పిల్లల్ని కూడా పంపమంటున్నారు. అదే నాతో చెప్పి ఏం లాభం? అదిగో ఆమెతో చెప్పు. విన్నావా నీ ముద్దులేని సంగతి? ఏమి నాయనా, ఏం జరిగింది? ఏముందండి, అల్లుడు గారు ఎప్పుడు స్కూల్లో ఉండరు, ఉన్నా పాఠాలు చెప్పరు. మరేం చేస్తాడు? ఏం చేస్తాడా? ఎప్పుడు కళ్ళు మూసుకొని ఏదో ఆలోచిస్తుంటాడు. మధ్య మధ్య దొంగలు పట్టుకోండి అని ఉలిక్కి వెళ్ళేస్తుంటాడమ్మా. అవునమ్మా, ఆయన పెద్ద డిటెక్టివ్ అట. ఎప్పుడూ పిల్లలతో ఆడుకుంటూ కూర్చుంటాడు, చదువు చెప్పడు. ఇలా ఉంటే కొద్ది రోజుల్లో స్కూల్ మూసేయాల్సి వస్తుంది. అయ్యో, ఆ పని మాత్రం చేయకండి. కావాలంటే రాజును మాన్పించి ఎవరినైనా కొత్త పంతులు పెట్టండి. అంతేగాని స్కూల్ మూసేస్తే నా ప్రాణం ఉండదు. తప్పిపోయిన మా పెద్దమ్మ మహాలక్ష్మి పేరుతో పెట్టుకున్న స్కూలు. ఎందుకు విచారిస్తావు? మళ్ళీ జబ్బు చేస్తుంది. నేను స్వయంగా వెళ్ళి అన్ని చూసి ఏర్పాటు చేస్తానుగా. అదే అమ్మా, అక్క ఎలాంటిది? నాలాగా అల్లరి చేసేదా? లేదమ్మా, చాలా బుద్ధిమంతురాలు. నోరు తెరిచేదే కాదు, పెడితే తినేది, లేకపోతే లేదు. దేనికి మారం చేసేది కాదు. అయితే నేనేగా చెడ్డదాన్ని, అక్కయ్య మంచిది. లేదమ్మా, అల్లరి చేసినా నువ్వు మంచిదానివే, అక్కయ్య మంచిది. కూర్చోండి పిల్లలు, కూర్చోండి. ఇదే టైంలో చెప్పే చదువు. చెప్తాం. ఏం చేయమంటారు? ఒక్కడిని 2 క్లాసులో చూసుకోవాల్సి వచ్చింది. ఆ క్లాసులో ఉంటే వీళ్ళు అలా చేస్తున్నారు, ఈ క్లాసులో ఉంటే వాళ్ళు అలా చేస్తున్నారు. తెలుసు. అందుకని పిల్లలు నిలబెట్టి చదువుతావా? ఏదో 30 ఏళ్ళు చదువు చెప్పి రిటైర్ అయ్యో, ఎంతో అనుభవం ఉన్నవాడిని తీసుకొచ్చి ఇదే నువ్వు చెప్పే చదువు. చెప్తాం. మా గురువు గారు మాకు ఇలాగే చెప్పారు, మేము ఇలాగే చెబుతున్నాం. ఈనాడు ఆచారాన్ని మార్చాలంటే మన వల్ల అవుతుందండి? కాదు, మీరు ఇక మారని నాకు బాగా తెలుసు. అందుకనే కొత్త పంతుల్ని పిలిపిస్తున్నాను. దాంతో అన్ని వ్యవహారాలు చక్కబడతాయి. తెలియలే? అదే కొత్త పంతుల్ని పిలిపిస్తారట. కొత్త పంతుల్ని వాళ్ళు వచ్చి నిలబట్టింది ఏమిటో అది చూస్తాను. కొత్త పంతులు.
అత్త ఇంట్లో లేదా? ఉంది కానీ ఏమిటి బావా ఈ వేషం? నీకు ఎన్నిసార్లు చెప్పాను ఈ బైరాగి వేషాలు వేయొద్దని. ఇలా అయితే నీ పెళ్లి చేసుకొని పో. మరీ మంచిది. గోవింద్, ఈ భూ ప్రపంచంలో డిటెక్టివ్ ఎక్కడైనా పెళ్లి చేసుకున్నాడా? విన్నావా? అయితే సరే, ముందు నాకు ఓ పాట చెప్పు. పాట? గోవింద్, ఈ భూ ప్రపంచంలో డిటెక్టివ్ ఎక్కడైనా పాటలు పాడతాడా? మరేం చేస్తాడు? గర్జిస్తాడా? అయితే ఏది సింహగర్జన? రైట్, పిల్లి. అట్లాగే గుర్రం, కుక్క, ఊర కుక్క కదరా, సీమ కుక్కలా గారు. రాజు, బయట వెళ్ళిపెట్టి ఎక్కడికి వెళ్ళావు? మావయ్య నీ మీద చాలా కోపంగా ఉన్నారు. ఏం చేయను అత్తయ్య, వాడు వచ్చి బరిపోయిందని ఏడుస్తుంటే మనసు పట్టలేక పోయి వెతికి పట్టించొచ్చాను. ఊళ్ళో వాళ్ళ బర్రెలు గొర్రెలు వెతకపోతే మా అక్కని వెతకూడదు? ఓ వెతుకుతాను. ఏమనుకున్నావు? చేత కాదనుకున్నావా? చెప్పత్తయ్య, సరిగ్గా తేదీ వారీగా చెప్పు. ఎన్నాళ్ళ క్రిందట పోయి? 16 ఏళ్ల క్రిందట మహాలయ అమావాస్య నాడు సముద్ర స్నానానికని కాకినాడ వెళ్ళాం. ఆ సంవత్సరం విపరీతమైన జనం వచ్చారు. ఇసుకేస్తే రావడం లేదు. అమ్మాయిని రామి చేతికిచ్చి మేము స్నానం చేస్తున్నాం. ఇంతలో అమ్మాయి ఏదో బొమ్మ తెచ్చి పెట్టమన్నదట. ఆ పిచ్చిది అమ్మాయిని వదిలి అవతలికి వెళ్ళింది. తర్వాత రామి బొమ్మ తీసుకొచ్చి చూస్తే అమ్మాయి లేదు. రాసుకో. 16 ఏళ్ల క్రితం మహాలయ అమావాస్య నాడు కాకినాడ సముద్ర తీరం. అప్పటికి నేడు 4వ ఏడు. 4వ ఏడు. మొహాన స్ఫోటక మచ్చలు, దెబ్బలు అవేమన్నా? ఏం లేవు నాయన, లక్ష్మిలాగుండేది. లక్ష్మిలాగుండేది. రాసుకో. ఒంటి మీద పుట్టుమచ్చలు గిట్టుమచ్చలు ఏమి లేవా? ఉంది నాయన, కుడికాలి బొటన వేలికి పైగా దమ్మిడి అంత పుట్టుమచ్చ. ఇంకే కావలసినంత ఆధారం దొరికింది. గోవిందా, రాసుకో. కుడికాలి మీద పుట్టుమచ్చ. సరే, తప్పిపోయినప్పుడు ఒంటి మీద నగలు గిగలు ఏమన్నా? ఎక్కువ లేవు నాయన, మెడలో పులిగోరు మాత్రం ఉంది. చాలత్తయ్య, నీకెందుకు 6 నెలలు కడుగు, నేను పట్టుకుంటాను. 6 నెలలు కాదు నాయన, 6 ఏళ్ళు. కానీ నేను బ్రతికుండగా ఒక్కసారి నా కళ్ళకు చూపించు. నీకెందుకు అత్తయ్య, ధైర్యంగా ఉండు, నేను పట్టిస్తానుగా. సలాం సలాం. ఏంటి రాజు వచ్చారా? ఇప్పుడు వెళ్ళింది బావేగా. రాజు రాయలా, ఇప్పుడు నేనేం చేయబోతున్నాను తెలుసా? తెలుసు తెలుసు, అందుకని ఇక నుంచి నేనే స్కూల్ మానేశాను. రక్షించావు. ఇక వైపు పోకు. వెంటనే పత్రికలో ప్రకటన, యువకులు విశాల భావాలు కలిగి 2 బిఏలు కావాలని. అవును నాన్న, సంగీతం వచ్చిన వాడిని పిలిపించు. రైట్. రాసే రాజు, సంగీతం కూడా వచ్చి ఉండాలి. సంగీతం మగాళ్ళు ఏం చెప్తారు మామయ్య, ఆడవాళ్ళైతే అద్భుతంగా చెప్తారు. అయితే అందులో ఒక ఆడబియ్యని కలుపు. అవును నాన్న, నేను పంతులమ్మ గారి దగ్గర సంగీతం, పంతులు గారి దగ్గర ఇంగ్లీష్ నేర్చుకుంటా. రేష్, అలాగే నేర్చుకో. నువ్వు కూడా బిఏ పాస్ కావాలి. రాజు రాసే. జీతం మగ బిఏకి 200, ఆడ బిఏకి 250. వసతి భోజన సౌకర్యాలు ఫ్రీ. మామయ్య, నాకు ఇంకో ఆలోచన తట్టింది. ఏమిటది? వాళ్ళిద్దరూ మొగుడు పెళ్ళాలి అయితే 2 ఇళ్ళు 2 కుటుంబాలు ఇవన్నీ తప్పుతాయి. తెలుసు తెలుసు, నీ మాత్రం నాకు తెలుసు. కానీ ఈ రోజుల్లో బిఏ చదివిన 3 పిల్లలు దొరుకుతారా? అందులోనూ సంగీతం వచ్చిన వాళ్ళు కోకొలలుగా దొరుకుతారు. ఇప్పుడు ఏ రోడ్డు మీద వచ్చినా బియ్యలే మామయ్య. నీకెందుకు, నాకు 1 వారం రోజులు గడివించుడు. సరే, అలా కానీ రాసుకో. సంగీతం తెలిసిన ఒక మగ ఒక ఆడ బిఏ కావాలని. జీతం వరుసగా 200, 250. భోజనం వసతి ఉచితం. రచవా సరా, ఇద్దరు భార్యాభర్తలై ఉండవలేదు. కింద మన అడ్రస్: మిస్టర్ ఏకే రాజు, ప్రైవేట్ డిటెక్టివ్, ఎక్స్ హెడ్ మాస్టర్ అండ్ ప్రజెంట్ సెక్రటరీ ఆఫ్ మహాలక్ష్మి ఎలిమెంటరీ స్కూల్, అపాపురం. అత్తయ్య అత్తయ్య, నాకు ఇంకో ఆలోచన తట్టింది. మన మహాలక్ష్మి జాడ చెప్పిన వాళ్ళకి 2000 రూపాయలు బహుమానం ఇవ్వచ్చా? 2000 ఏమిటి నాయన, 3000 ఇవ్వచ్చు. గోవింద్, ఈ ప్రకటన కూడా రాసుకో. 3000 రూపాయల బహుమానం. తప్పిపోయింది. 16 ఏళ్ల క్రితం కాకినాడ సముద్ర తీరంలో మహాలయ అమావాస్య నాడు మహాలక్ష్మి అనే ఆడపిల్ల తప్పిపోయింది. తప్పిపోయినప్పుడు పిల్ల వయస్సు 4 ఏళ్లు. గుర్తులు: తాంఛాయ, లక్ష్మి లాంటి విగ్రహం, మెడలో పులిగోరు, కుడికాలి మీద దమ్మిడి అంత పుట్టుమచ్చ.